ఇక్కడ ఈ బతుకమ్మ కుంట ఈ ప్రాంతంలో ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ వీళ్ళు గత కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడ వాళ్ళు పాతుకుపోయి ఆ రోడ్డును ఆ సగానికి పైగా ఆక్రమించి క్యారేజ్ వేని మొత్తం కూడా ఆక్రమించి ఈ విధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న ఈ సందర్భంగా ఎన్నో నుండి మా జిహెచ్ఎస్సి డిప్యూటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో మేము ఇద్దరు కూడా సార్తో 2-3 సార్లు చెప్పడం జరిగింది. సార్ కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చాము, వాళ్ళకు కొంత టైం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైం ఇచ్చి సఫిషియెంట్ టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకు సహకరిస్తారన్న దానిపైన నిన్నటి రోజు సార్ ఫోన్ చేసి ఈ విధంగా మనము ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్లో వచ్చారు. మాకు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నేను మా ఇన్స్పెక్టరు అందరం కలిసి కూడా ఎస్పెషల్లీ మాకు కూడా ఉద్దేశం ఏంటంటే ఎవరినో మేము వాళ్ళను ఇబ్బంది పెట్టాలని కాదు. ట్రాఫిక్ చాలా 50% ఆఫ్ ది రోడ్డు వాళ్ళు ఆక్యుపై చేసుకోవడము, ట్రాఫిక్ అంతరాయం కలగడము మనకు మెయిన్ వీఐపీ రూట్గా అయింది. మీకు ఇదివరకు చూసినట్టయితే ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు ఇక్కడికి, సీఎం గారు మూమెంటు చాలా వీఐపీ మూమెంట్ జరుగుతుంది. ప్లస్ కాలనీ పబ్లిక్ కూడా సపరేతలో మనకి ఇక్కడ రోడ్డు మీరు చూసినట్టయితే మనకు నంబరు అంబర్పేట ఫ్లైఓవర్ వర్క్ నడుస్తున్న ధర్మిలా ఈ రోడ్ అంతా కూడా మనకు ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా బాగా హెవీగా పోతుంది. సో ఈ విధంగా ఇక్కడే కాదు, గత 1 వీక్ నుండి కూడా మన అంబర్పేటలో అలీకేప్ టు జిందా దిల్స్మార్ట్ గోల్నాక్ వరకు కూడా మనము జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో క్లియర్ చేయడం జరిగింది. నా జోన్లో అన్ని పొల్యూషన్ పరిధులు ఆల్మోస్ట్ నా జోన్లో ఉన్న అన్ని పొల్యూషన్ పరిధులు సార్ కూడా వర్తిస్తాయి. సో మేమిద్దరం కలిసి సార్తో సహకారంతో ఎల్లప్పుడూ సహకారంతో నల్లకుంట కాచిగూడలో చేయడం జరిగింది. ఇటువంటి ఎక్కడ ఏ ఆక్రమణలు చేసినా రోడ్ ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సహకారంతో వాళ్ళను ఆ యొక్క ఆక్రమించిన వాళ్ళను మేము క్లియర్ చేయించి వాళ్ళకు వేరే మార్గం ఎత్తుకోవాల్సిందిగా మేము వాళ్ళను కోరుతున్నాము. మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా చెప్పండి, ఆక్రమణలు ఎక్కడ ఉండకూడదు. ట్రాఫిక్ ఈ రోజు పెరుగుతున్న రద్దీ ప్రకారంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికి మీ అందరి తోడ్పాటు జిహెచ్ఎంసీ ఇటు మీరు ఇంకా అందరూ కమిటర్సు ప్రజల యొక్క సహకారం కావాలని చెప్పి మేము భావిస్తున్నాం. వేసిన ఫైన్లు కట్టి మళ్ళీ మీరు అన్నట్టుగా ఫైన్లు కడుతున్నాము. వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం. ఫైన్లు అంటే వాళ్ళకి ఫైన్లు కట్టి కొట్టినప్పుడు కొంచెం అవకాశంగా తీస్తున్నారంటే వాళ్ళు ఫైన్లు కడుతున్నారు, మళ్ళీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళను ఎన్నోసార్లు కూడా మేము చెప్పడం జరుగుతున్నా కూడా వాళ్ళు మరి వినిపించుకోలేని క్రమంలోనే ఇటువంటిగా మేము అందరం ఒక టీమ్గా వచ్చేసి వాళ్ళను తీయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఒక 10 కుటుంబాలు మినిమం సుమారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక కుటుంబం ఒక దుకాణం అన్నట్టే వాళ్ళది. అందులో 10-12 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. కేసులు అంటే 39B కేసెస్ కడతాము, పెద్ద వేరే కేసు కాదు. రోడ్ ఆక్రమించిన కేసు, అది ఒక రోడ్ అబ్స్ట్రక్షన్ కేసు మాత్రం వాళ్ళ మీద 39B కేసులు ఫైన్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ బతుకమ్మ కుంట ఈ మెయిన్ రోడ్డు అంటే శివం మెయిన్ రోడ్లో ఇక్కడ ఫుట్పాత్ ఆక్రమించి చాలామంది కూడా ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్ చేశారు, ఆక్రమించారు ఫుట్పాత్ని. అదేంటంటే మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మేము చాలా వాళ్ళు చెప్పడం జరిగింది, వెంటనే ఈ ఫుట్పాత్ మొత్తం ఖాళీ చేయాలని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వెళ్ళలేదు. సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో అంటే మా ఏసీపీ గారు సంపత్ కుమార్ గారు, అట్లాగే సిఐ గారు లెన్ బాబు గారు, ఈ ట్రాఫిక్ వీళ్ళ యొక్క సహకారంతో ఈరోజు మేము మొత్తం అందరినీ కూడా ఖాళీ చేయించేసి క్లీన్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ ఎంక్రోచ్మెంట్ చేయకుండా ఇది ఒక యొక్క ప్రాంతమే కాకుండా అంబర్పేట సర్కిల్లో ఎక్కడ ఎవరు ఫుట్పాత్ ఆక్రమించినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయండి. వాళ్ళపైన మళ్ళీ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా హెచ్చరికగా అది భావించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందు కూడా ఎవరు కూడా ఈ అంబర్పేట సర్కిల్లో ఈ ఎంక్రోచ్మెంట్స్, ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ కానీ తర్వాత ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏవి కూడా ఎంక్రోచ్మెంట్ చేయకుండా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ముందు వాళ్ళకి మన ఇంటిమేషన్ ఇచ్చారా? ముందు ఇంటిమేషన్ ఇచ్చామండి. నియర్లీ 1 ఇయర్ నుండి మేము ఇంటిమేషన్ ఇస్తాం. మొన్న కూడా వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము. బట్ ఇన్వైన్ వాళ్ళు వినిపించుకోలేదు. సో ఈరోజు మేము మా యొక్క పోలీసు, మా ట్రాఫిక్ ఏసీపీ గారు, సిఐ గారు వాళ్ళ సహకారంతో మేము ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీరు చేసినాక మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ పెడుతున్నాం లేదండి, వాళ్ళు మళ్ళీ పెడతాం జరగకూడదని చెప్పేసి మేము ఒక జాలి కూడా మొత్తం వేస్తున్నాము. ఎప్పటికప్పుడు మీకు దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటాము. ఎందుకంటే కొంతమంది ఇక్కడ మేము మా జిహెచ్ఎంసీ స్టాఫ్ని అట్లాగే పోలీసు వాళ్ళ స్టాఫ్